మరి అఫిడవిట్ వేయడానికి బీజేపీ దగ్గరికి వెళ్ళాడు, అఫిడవిట్ వేయించుకున్నాడు, సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం వేయించుకున్నారు, రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. ఆ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పింది. ఇది కదా ప్రాసెస్. ఈ ప్రాసెస్లో కేంద్రంలో అధికారంలోకి ఉన్నటువంటి బీజేపీ దగ్గరికి వెళ్ళినటువంటి రహస్యం ఏమీ లేదు, అది ఓపెన్. అయితే ఆయన బీజేపీకి ఎన్నికల్లో సపోర్ట్ చేశాడు. మొన్న వచ్చినటువంటి ఎంపీ ఎలక్షన్లో బీజేపీ సపోర్ట్ చేశాడు. ఆయన బీజేపీకి సపోర్ట్ చేయటం అనేది వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేదు, వ్యక్తిగతంగా నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఎందుకంటే భారతదేశంలో లౌకిక ప్రజాస్వామిక ప్రగతిశీల శక్తులకి బీజేపీ అధికారంలోకి రావటం అనేది అడ్డంకి, ఆటంకకరమైనది. ఈ భారతదేశంలో సోదరాభావాన్ని నిలబెట్టడానికి అది అధికారంలో ఉండటం అనేది నష్టము. భారత రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయకుండా అది ఆటంకంగా నిలబడుతుంది.